సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం జనరల్ సైన్స్ టాప్ 20 క్వశ్చన్స్ చేద్దాం. సో ఈరోజు మనం ఓన్లీ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయబోతున్నాం. సో ఎవరైతే ఓన్లీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం, ఎవరికైతే డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలో నా ఛానల్లో వీడియో ఆల్రెడీ చేసిన సైన్స్ది. సో వాళ్ళు రైల్వే సైన్స్ అని ఉంటుంది ప్లేలిస్ట్. సో పోయి చూడండి, 30 మినిట్స్లో అన్నీ కవర్ చేసేసిన ఆల్రెడీ. ఫిజిక్స్, బయాలజీ కవర్ చేసేసిన, కెమిస్ట్రీ కవర్ చేసేసిన. ఎవరైతే చూడలేరో వాళ్ళు చూడండి. సో లెట్ స్టార్ట్. విచ్ గ్యాస్ ఈజ్ మోస్ట్ అబండెంట్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్? అంటే ఏ గ్యాస్ ఎక్కువ ఉంటుంది ఎర్త్ అట్మాస్ఫియర్లో, ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది? ఆక్సిజన్ ఉంటుందా, నైట్రోజన్ ఉంటుందా, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందా, హైడ్రోజన్ ఉంటుందా? కరెక్ట్ ఆన్సర్ ఏంది? నైట్రోజన్ ఉంటుంది. ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎక్కువ పర్సెంట్ ఏ గ్యాస్ ఉంటుంది అంటే నైట్రోజన్ ఉంటుంది. ఎంత పర్సెంట్ ఉంటుంది? 78% ఉంటుంది. నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఎర్త్ అట్మాస్ఫియర్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా? వాషింగ్ సోడా కెమికల్ ఫార్ములా ఏంది? N2CO3. N2CO3 ఏమో కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా. NaClని ఏమంటాం? కామన్ సాల్ట్ అంటాం. NaClని సాల్ట్ అంటాం. N2CO3ని వాషింగ్ సోడా అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. CO3ని కాల్షియం కార్బోనేట్ అంటాం. NaHCO3ని ఏమంటామంటే బేకింగ్ సోడా అంటాం. Na2CO3ని వాషింగ్ సోడా అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ విటమిన్స్ క్వశ్చన్. విచ్ విటమిన్ ఈజ్ నోన్ యాజ్ సన్షైన్ విటమిన్? ఇది అందరికీ తెలుసుగా. సన్షైన్ విటమిన్ అని ఏ విటమిన్ని అంటాం అంటే విటమిన్ డిని అంటాం. నేను విటమిన్స్ది ఆల్రెడీ బయాలజీ వీడియోలో చేసిన, ఆల్రెడీ బయాలజీ 1 షాట్లో ఆల్రెడీ చేసిన విటమిన్ అంతా డీటెయిల్గా. అది చూసుకోండి, మీకు అన్ని విటమిన్స్ కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ద SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ SI యూనిట్ ఏంది? న్యూటన్, అందరికీ తెలుసుగా. నెక్స్ట్, వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్? ప్యూర్ వాటర్ pH వాల్యూ ఎంత? 7. గుర్తుపెట్టుకోండి. ప్యూర్ వాటర్ pH వాల్యూ ఎంత? 7. గుర్తుపెట్టుకోండి. pH 7 నుంచి 7 వరకు ఉంటుంది. 0 నుంచి 14 వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియా pH ఎంత? 10. ఇంపార్టెంట్, అడుగుతాడు. మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియా pH, బ్లడ్ pH, ఇంకా సాల్ట్ pH, యాసిడ్ రెయిన్ pH, ఇవన్నీ నేను ఆల్రెడీ నా కెమిస్ట్రీ వీడియోలో చేసిన. రైల్వే 1 షాట్ కెమిస్ట్రీ ఉంటుంది ప్లేలిస్ట్లో, అది చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద మెటల్ ప్రజెంట్ ఇన్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేది బ్లడ్లో ఒక పార్ట్. హిమోగ్లోబిన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి కారణం ఏంది? హిమోగ్లోబిన్. ఓకే, హిమోగ్లోబిన్లో ఏ మెటల్ ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐరన్ ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఏ మెటల్ ఉంటుంది అంటే ఐరన్ మెటల్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ రినూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? నాన్ రినూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇది మనం వాడుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది. అంటే దీన్ని తగ్గిపోతుంది. విండ్ ఎనర్జీ తగ్గిపోతుందా? ఇది తగ్గిపోదు. ఎంత వాడినా తగ్గిపోదు. అంటే ఇది రినూవబుల్ ఎనర్జీ అన్నట్టు. సోలార్ ఎనర్జీ ఎంత వాడినా తగ్గిపోదు, ఇది కూడా రినూవబుల్ ఎనర్జీ. హైడ్రో పవర్ ఎంత వాడినా తగ్గిపోదు, ఇది కూడా రినూవబుల్ ఎనర్జీ. నాన్ రినూవబుల్ అంటే వాడిన కొద్దీ తగ్గుతూ పోతుంది. ఇది అంటే కోల్. కరెక్ట్ ఆన్సర్ కోల్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్? ఇది అందరికీ తెలుసుగా, ఎవాపరేషన్. వాటర్ నుంచి వాటర్ పేపర్గా ఫామ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటాం? ఎవాపరేషన్ అంటాం. ఇది అందరికీ తెలుసుగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ కాజ్డ్ బై వైరస్? వైరస్ నుంచి ఏ డిసీజ్ కాజ్ అవుతుంది? అందరికీ తెలుసుగా, ఇన్ఫ్లుయెన్జా. వైరస్ నుంచి ఏ డిసీజ్ వస్తుంది? ఇన్ఫ్లుయెన్జా. ఆల్రెడీ నేను వైరస్ది కూడా బయాలజీ 1 షాట్లో చేసిన వీడియో అంతా చూడండి, ఎవరైతే చూడలేరో. నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది వీడియో. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ కంట్రోల్స్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్? హ్యూమన్ బ్రెయిన్లో ఏ పార్ట్ బ్యాలెన్స్ ఇంకా కోఆర్డినేషన్ మన కంట్రోల్ చేస్తుంది? ఏ పార్ట్ అది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సెరిబెల్లం కంట్రోల్ చేస్తుంది బ్యాలెన్స్ ఇంకా కోఆర్డినేషన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్. ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ఎర్త్ క్రస్ట్? ఎర్త్ క్రస్ట్లో ఎక్కువ పర్సంటేజ్గా ఉండే మెటల్ ఏది అంటే అల్యూమినియం. గుర్తుపెట్టుకోండి. ఎర్త్ క్రస్ట్లో ఎక్కువ పర్సంటేజ్గా ఉండే మెటల్ ఏది? అల్యూమినియం. వాట్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్? న్యాచురల్ గ్యాస్ది మెయిన్ కాంపోనెంట్ ఏది? గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీథేన్. న్యాచురల్ గ్యాస్ మెయిన్ కాంపోనెంట్ ఏది? మీథేన్. విచ్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ లెమన్స్? లెమన్స్లో ఏ యాసిడ్ ఫౌండ్ అవుతుంది? లెమన్స్లో అంటే ఇది యాసిడ్ అన్నట్టు. లెమన్స్లో ఏ యాసిడ్? లెమన్స్ కానీ ఈ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది లెమన్స్లో. గుర్తుపెట్టుకోండి, లెమన్స్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. లెమన్స్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ద 14th క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ లిక్విడ్ చేంజింగ్ ఇంటూ సాలిడ్? లిక్విడ్ నుంచి సాలిడ్గా
అయ్యే ప్రాసెస్ని ఏమంటాం? ఫ్రీజింగ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. లిక్విడ్ నుంచి సాలిడ్గా అయ్యే ప్రాసెస్ని ఏమంటాం? ఫ్రీజింగ్ అంటాం. నేను ఆల్రెడీ నా కెమిస్ట్రీ 1 షాట్లో ఇదంతా చెప్పిన. ఫ్రీజింగ్, సబ్లిమేషన్ ఇవన్నీ అన్నిటి గురించి డీటెయిల్గా చెప్పిన. ఓన్లీ 30 minutes వీడియో అది. దాంట్లో అన్ని ఇంపార్టెంట్వి కవర్ చేసేసిన. నెక్స్ట్ 15th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ స్పీడ్? హైయెస్ట్ స్పీడ్ దేనికి ఉంటుంది? సౌండ్కా, లైట్కా, వాటర్ వేవ్స్కా, ఎయిర్కా? గుర్తుపెట్టుకోండి. లైట్కి హైయెస్ట్ స్పీడ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. స్పీడ్ ఎక్కువ దేనికి ఉంటుంది? లైట్కి ఉంటుంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ? డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంది? ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ కామన్ సాల్ట్? కామన్ సాల్ట్ కెమికల్ నేమ్ ఏంది? NaCl. NaClని ఏమంటాం? సోడియం క్లోరైడ్ అంటాం. సో బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ ఫౌండ్ ఇన్. మన బాడీలో అన్నిటికంటే చిన్న బోన్ మన బాడీలో ఏ పార్ట్లో దేంట్లో ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇయర్లో ఉంటుంది. స్మాలెస్ట్ పార్ట్ ఇన్ హ్యూమన్ బాడీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ టైంలో ఏ గ్యాస్ రిలీజ్ చేస్తుంది? గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎట్ సీ లెవెల్? సీ లెవెల్ దగ్గర వాటర్ది బాయిలింగ్ పాయింట్ ఎంత? వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత అందరికీ తెలుసు, 100 degrees Celsius. ఇంకా ఎవరైతే ఇంకా చదవలేరో అంటే సరిగా ప్రిపేర్ అవ్వలేరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి, వాళ్ళు మా పీడిఎఫ్ తీసుకోండి. ఏంటంటే తక్కువ టైంలో మీకు చాలా కంటెంట్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు 2-3 daysలో ఎగ్జామ్ ఉందిగా, వాళ్ళు చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువ మార్క్స్, ఎక్కువ రేంజ్, అన్ని స్టాటిక్ పార్ట్ అన్ని పార్ట్ ఈజీగా కవర్ అయిపోతుంది. తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది. సో తీసుకోండి. ఇంకా లైక్ షేర్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం గ్రూప్ డి ఎన్టీపీసీ క్లాస్ రేపు వస్తుంది. రేపు ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ ప్లేలిస్ట్ చేసిన, అది ఎవరైతే చూడలేరో అది చూడండి. ఇంకా రేపు ఇంకా నెక్స్ట్ క్లాస్ ఏమో రేపు వస్తుంది, ఎన్టీపీసీది గ్రూప్ డిది క్లాస్ది. ఓకే, థ్యాంక్ యూ. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.